కుజ కాల సర్పదోషములు అనగా కుజదోషము కానీ రాహుకేతు దోషములు ఉన్నప్పటికీ కూడా ఎన్ని శాంతులు జరిపించినా గ్రహశాంతి జరిగినా కూడా వివాహం కావట్లేదు అనుకున్నటువంటి వారికి ఎవ్వరికైనప్పటికీ కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి ఈ మంగళ చండికా స్తోత్రం చదవడం వలన అద్భుతమైనటువంటి యోగ్యుడు కలిగినటువంటి వరుడు లేదా వధువు కూడా లభిస్తుంది. ఒక గురువారం కానీ ఒక మంగళవారం కానీ పెట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు చూపించిన తర్వాత ఆ రోజు ఇంకా నీ బిడ్డకు పెళ్లి చేయవా అంటున్నారు. ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా దాని తలరాత ఏంటో తెలియట్లేదు, ఇంకా వివాహం కావట్లేదు అని బాధపడుతూ ఉంటున్నారు. వివాహం అయినా సంతానమైనా అండి ఎవరి చేతుల్లో లేదు. ఇది భగవంతుడి యొక్క కృపకటాక్షాలపై ఆధారపడి ఉంటుంది. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమో నమః. శ్రీ దత్తాత్రేయ సుందరీ దేవతాభ్యో నమో నమః. అధికంగా ఒక 2 వీడియోల్లో మీకు నేను చెప్పడం జరిగింది. వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యత కొరకు ఎటువంటి పరిహారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందో తెలియజేశాను. అలాగే కూడా అద్భుతమైనటువంటి పరిహారం కోసం కూడా వివాహం ఎంత ప్రయత్నించినా వివాహం కానటువంటి వారు, అలాగే సంబంధాలు వచ్చి చెడిపోతున్నటువంటి వారు, అంటే ఏదో ఒక విషయంలో వివాహం అనేటప్పటికీ ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు కుజ కాల సర్పదోషములు అనగా కుజదోషము కానీ రాహుకేతు దోషములు ఉన్నప్పటికీ కూడా ఎన్ని శాంతులు జరిపించినా గ్రహశాంతి జరిగినా కూడా వివాహం కావట్లేదు అనుకున్నటువంటి వారికి ఎవ్వరికైనప్పటికీ కూడా మంగళవారం రోజున, అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా 41 రోజు మంగళ చండికా స్తోత్రం అని ఉంటుంది. మంగళ చండికా స్తోత్రము ఇది పఠించడం వలన కుజకాల సర్పదోషములు రాహుకేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు అయినప్పటికీ కూడా హరింపబడి వ్యవధిలోనే వివాహం కావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఎన్ని రోజులు చేయాలి? కంటిన్యూగా 41 రోజులు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి ఈ మంగళ చండికా స్తోత్రం చదవడం వలన అద్భుతమైనటువంటి యోగ్యుడు కలిగినటువంటి వరుడు లేదా వధువు కూడా లభిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా 41 రోజు చేయండి. చేసేటప్పుడు కూడా కందిపప్పు మాంసాహారం భుజించవద్దు. మీరు ఎక్కడ పడుకున్నా పర్వాలేదండి, జాగ్రత్తగా అమ్మని ప్రార్థించి చేయండి, అద్భుతమైన యోగం కలుగుతుంది. అలాగే ఇంకొక పరిహారం ఏమిటి అంటే గురువారం రోజున లేదా పుష్యమీ నక్షత్రం రోజున, లేదా పుష్యమీ నక్షత్రం గురువారం కలిసిన రోజున, లేదా పుష్యమీ నక్షత్రం మంగళవారం కలిసిన రోజున, లేదా పుష్యమీ నక్షత్రం శుక్రవారం కలిసిన రోజున, ఈ ఒక 3 రోజులలో కూడా ఆ ఒక నక్షత్రం కలిసినటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయంలో వివాహం కానటువంటి వారు ఎవరైనా సరే పసుపు అనగా మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి. పచ్చి పసుపు కొమ్ములు, పచ్చి పసుపు కొమ్మలని ఆకులతో శుద్ధగా ఇంటికి తెచ్చుకోండి. ఆకులతో శుద్ధ ఇంటికి తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగేయండి. ఆకులు పడేయవద్దు, ఆకులు దాయండి. ఈ పసుపు కొమ్మలని కడిగేసిన తర్వాత శుభ్రంగా ఒక చాకు, మంచి చాకు తీసుకోండి. ఆ చాకు
మంచి నీటిది ఇంటిలో వాడిన పదార్థాలు ఏ కట్ చేయని చాకు లేదా కొత్తది తీసుకుని ఆ చాకు ఒక పసుపు కొమ్మని కట్ చేయండి. గుండ్రంగా 58 ముక్కలు లేదా 68 ముక్కలు లేదా 108 ముక్కలు వచ్చేట్టుగా ఒక పసుపు కొమ్మల యొక్క ముక్కలను కట్ చేస్తూ రౌండ్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసినటువంటి ముక్కలను పసుపు రంగు దారంతో సూదితో గుచ్చి మీరు ఇందాక ఏదైతే మీరు పసుపు కొమ్మల యొక్క ఆకులు ఉంచుకున్నారో ఆ ఆకులను మీ ఇష్టదైవం దగ్గర దేవత చిత్రపటానికి అలంకరించండి. అలాగే మీరు తీసుకున్నటువంటి పసుపు కొమ్మలను కూడా మీ ఇష్టదైవానికి అలంకరించి దీపం, ధూపం, నైవేద్యం, ఇక్కడికి వచ్చేటప్పటికి నైవేద్యం ఏం పెట్టాలి మీకు తోచింది పెట్టండి. బెల్లం ముక్క పెట్టచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, లేదా క్షీరాన్నం వండి పెట్టండి. పర్టికులర్లీ ఇది నైవేద్యం పెట్టాలి అనడానికి లేదు. నైవేద్యం పెట్టి అద్భుతంగా చేయండి. ఇలా ఒక గురువారం కానీ ఒక మంగళవారం కానీ పెట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు చూపించిన తర్వాత ఆ రోజు సాయంత్రములు కానీ ప్రొద్దుట యోగములు కానీ గురుహోర లేదా శుక్రహోర అని ఉంటుంది. ఈ 2 హోరలు చూసుకుని మీ మెడలో ధరించండి. ఆ రోజు నుంచి మీకు వివాహ సంబంధాలనేవి ముందుకు వెళతాయి. అలాగే యోగ్యుడైన గుణవంతుడైనటువంటి భర్త మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా అక్క చెల్లెములు కానీ తోబుట్టువులందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి పరిహారం. వివాహం కాలేదన్నటువంటి బాధ లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మీ బిడ్డకి పెళ్లి చేయవా అనేటువంటి అక్క చెల్లెములు చాలామంది తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అలా అడగడం వలన తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటారు, మనస్తాపానికి గురైపోతారు. అయ్యో నా బిడ్డకి ఇంకా పెళ్లి కావడం లేదే, బయటకు వెళితే 10 మంది భద్రకాలుగా మాట్లాడుతున్నారు, ఇంకా నీ బిడ్డకు పెళ్లి చేయవా అంటున్నారు. ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా దాని తలరాత ఏంటో తెలియట్లేదు, ఇంకా వివాహం కావట్లేదు అని బాధపడుతూ ఉంటున్నారు. వివాహం అయినా సంతానమైనా అండి ఎవరి చేతుల్లో లేదు. అది భగవంతుడి యొక్క కృపకటాక్షాలపై ఆధారపడి ఉంటుంది. అర్థమైంది? దేవుడిస్తే ఏది కూడా ఆ ఈశ్వరుడు ఇవ్వంది ఏన్నం తీరదని అంటాం కదా. అలాగే ఈశ్వరుడు కలగచేయాలి. అలా కలగజేయడానికి కూడా మనం ప్రసన్నం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకుంటే కదా మనకు కోరిన కోరిక తీర్చగలుగుతుంది. తీర్చకుండా మనం భగవంతుడు అన్నటువంటి అడగడం కూడా, అడిగే విధానం, అడిగే పద్ధతి కూడా ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియ చేయండి. మీకు ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా వివాహం కానటువంటి వారికి అద్భుతంగా 3 నెలలు తిరగకుండా వివాహం అవుతుందండి. ఇది గొప్ప తంత్రము. అందరూ కూడా ఒక పరిహారాన్ని పాటించండి. అలాగే మీ బంధుమిత్రులు ఎవరికైనా సరే వివాహం కానటువంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఆ పరమేశ్వరి భద్రకాళేశ్వరి కృపకటాక్షాలు ఎప్పటికీ కూడా మీపై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక విన్నపం ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొంత ఆసక్తికరమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, మన ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుతమైనటువంటి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.